అసంఖ్యాక ఋషులు ఆరాధించిన శక్తి అపరిమితమైనది ఆయన మహిమ. సమస్త విశ్వాన్ని ఆవరించిన ఒక దివ్యకాంతి ఈ నారాయణుడే మనకు శాశ్వత ఆధారం. సృష్టి స్థితి లయములు అన్ని ఆయన సంకల్పంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ అఖండ విశ్వమంతా విష్ణువు కరుణా ఛాయలోనే కొలువై ఉంది. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఆయనే ధర్మానికి ప్రతిరూపం, ఆయనే న్యాయానికి నిదర్శనం. ప్రతి జీవిని రక్షించే ప్రభువు ఆయనే. ఆయనే అంతిమ న్యాయ నిర్ణేత. ఆ దివ్య తేజస్సు ప్రతి అణువులోనూ నిండి ఉంది. మన పక్కనే నిలిచి మన మార్గాన్ని నడిపిస్తోంది. ఆయన పర్వత గహ్వరములలో సంచరించే గౌరవప్రదమైన సింహం వంటివాడు. అందుకే ఆయన వేసే 3 అడుగుల్లోనే సమస్త లోకాలు ఇమిడిపోతాయి. స్తంభం నుండి ఉద్భవించిన నరసింహుని వలె దుష్టులకు ఒక హెచ్చరిక వలె, కీడు చేసే వారి మనసులో నరసింహ స్వామి ధర్మ చింతనను మేల్కొలుపుతాడు. సజ్జనులను రక్షించడం ఆయన సహజ సిద్ధమైన స్వభావం. దుష్ట శక్తులను సంహరించడం ఆయన దైవిక కర్తవ్యం. ఆయనే శ్రీహరి, ఆయనే నరసింహుడు. ఆయనే శ్రీహరి, ఆయనే నరసింహుడు. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః.